అంతేకాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో నువ్వు కలిసి ఉన్నప్పుడు వారికి ఉండే ఆశీర్వాదము ప్రక్కనున్న వారికి కూడా వెళతా ఉంటుంది. ఆమేన్. నీవు ఒక నిజమైన దైవజనుడిని వెంబడిస్తున్నావంటే, ఆత్మ సంబంధముగా నడిపించే సంఘాన్ని నీవు వెంబడిస్తున్నావంటే, ఆ సంఘములో ఉండే సమృద్ధి, ఆ దైవజనుడితో ఉండే ఆశీర్వాదము ప్రక్కనున్న వారికి కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కలుగునుగాక అని చెప్పండి. అందరూ చేతుల పైకి లేవి చెప్పండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనకు కలుగునుగాక. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, నువ్వు ఆలోచన చెయ్యి. ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏమని రాస్తున్నాడంటే, 7వ వచనం చదవండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకమనుగ్రహించును. ఒక్కసారి నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో తిమోతి అని పౌలు గారు రాస్తున్నాడు. ఆలోచించటం అనేది నీవు చేయాల్సిన పని. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు వివేకం ఇచ్చాడు. ఆ తెలివితో, ఆ జ్ఞానంతో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఏమని ఆలోచన చేసుకోవాలి? నేనేంటి, నా స్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని దగ్గరకు రాకముందు నా పరిస్థితి ఎలా ఉంది? నా ఆర్థిక పరిస్థితి కానీ, నా ఆరోగ్య పరిస్థితి కానీ, నా కుటుంబ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి? ఆలోచన చేసుకో. తర్వాత నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలాగ మార్పు వచ్చిందో ఆలోచన చెయ్యి. ఎలా నువ్వు రక్షణ పొందావో, నీ ఇంటిలో ఉన్న ఆ రోగాలు, ఆ సైతాను పనులు ఎలాగూ పోయినాయో, ఎలాగూ నీ కుటుంబమును దేవుడు దీవించాడో, నీ ఇంటిలోనికి దైవజనుడు వచ్చి ఎలా ప్రార్థన చేశాడో, నీకోసం ప్రార్థన చేసి నీకున్న సమస్యలు, నువ్వు చెప్పిన సమస్యలు విని నీ కొరకు ప్రార్థన చేసి ఆ సాతానుడి శోధనలో ఎలాగో ప్రార్థనతో తోలివేశారో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆలోచన చేసుకో. కొన్ని శోధనలో చనిపోబోయే పరిస్థితులు నీకు ఎదురైనాయి, కానీ ఆ టైంలో నీ కొరకు చేసిన ప్రార్థన నిన్ను కాపాడింది. నువ్వు ఇప్పుడు బ్రతికున్నావు, నీ పిల్లలు బ్రతికున్నారు. ఆలోచన చేసుకో. ఏదో ఒక సమస్యతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. సమస్య లేకుండా ఎవరో దేవుని దగ్గరికి రాలేదు. ఏదో ఒక సమస్యతోనే దేవుని దగ్గరకు వచ్చావు. ఆ సమస్య కొరకు ప్రార్థన చేయగా అది ఎలా పోయిందో, ఆ తర్వాత దేవుడు నీకు ఏం చేశాడో, ఎలాగో నీకు రక్షణ ఇచ్చాడో, చనిపోతే బాగుండు అనుకున్న నిన్ను దేవుడు బ్రతికించి ఇంతకాలం ఎలా కాపాడుతూ వచ్చాడో ఆలోచన చెయ్యి. ఇదే చెబుతూ ఉన్నాడండి పౌలు గారు తిమోతికి. ఏమని చెబుతూ ఉన్నాడు? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము,
అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ప్రభునంతులారా, నీవు సరి అయిన రీతిగా ఆలోచన చేస్తూ ఉంటే, కృతజ్ఞత మనస్సుతో దేవుని స్తుతిస్తూ ఉంటే, నీవు దేవుని మనస్సుతో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నీకు వివేకము అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఇంకా ఏమేమి కొరతలు ఉన్నాయో ఆ కొరతలను తీరుస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, కానీ నీకు దేవుడు ఎన్ని మేలులు చేశాడో దేవుడు గుర్తుంది కదా. నీవు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావేమో, కానీ నీకెన్ని సమయాల్లో దేవుడు సహాయం చేశాడో దేవునికి అన్ని గుర్తే కదా. ఇది ఆత్మ సంబంధమైన బంధుత్వం ప్రియులరా. శారీరక బంధుత్వము నిన్ను ఈ లోకానికే నీకు పరిమితం. ఆత్మ సంబంధమైన బంధుత్వం ఎక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో ఉన్న లోతును దేవుడు దీవించాడు కదా. అలాగే ఏలియాతో ఉన్న ఎలీషాను రెండంతల ఆత్మతో నింపాడు కదా. పౌలు గారితో ఉన్న తిమోతిని దేవుడు గొప్ప దైవజనుడిగా చేశాడు కదా. మోషేతో ఉన్న యెహోషువను దేవుడు ఇశ్రాయేలీయుల నాయకుడిగా చేశాడు కదా. వీళ్ళల్లో ఎవరు బంధువులు కాదు, ఆత్మ సంబంధమైన వారు. ఆత్మ సంబంధమైన బంధుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ప్రభునంతులారా, తిమోతికి ఈ మాట పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు ఆలోచించుకో తిమోతి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ కుటుంబం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఆలోచన చేసుకో. పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ప్రభా, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, మందిరానికి కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఈ రోజున నేను మందిరానికి రాగలుగుతున్నాను. ఆలోచన చెయ్యి. నీకు ఒకప్పుడు ఆపరేషన్ జరగాలని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆపరేషన్ కోసం అని ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తే నీ ఆపరేషన్ క్యాన్సిల్ అయింది కదా. నా వల్ల కదన్నా ఆపరేషన్ తప్పదు నాకు డాక్టర్లు చెప్పారు అని అంటే, ఎలాగైనా సరే మీరు స్వస్థపరచండి ప్రభు అని ప్రార్థన చేస్తే నీకు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే బాగున్నావు కదా. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కదా. మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను లేవనెత్తాడు కదా. నీ నడుము నొప్పి నడుము పడిపోయినప్పుడు, నీ మోకాళ్ళు సహకరించినప్పుడు, నీ మనస్సు బాగోలేనప్పుడు, భర్త పెట్టే వేదనలకి చచ్చిపోతే బాగుండని అనుకున్నప్పుడు, ఈ కుటుంబంలో సమస్యలు పోవు, ఎటో ఒకటి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు,
ఆ సమయంలో నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను ఎంతగా కాపాడాడు. బ్రతుకు తెరువు కొరకు ఏదైనా ఒక పని ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు ఎలాగో ఒక పనినిచ్చాడు. ఆలోచన చెయ్యి. దేవుడు నీకు వివేకం ఇస్తాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఆలోచన చెయ్యి. తిమోతికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు పిల్లరా పౌలు గారు, మంచి ట్రైనింగ్. ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన తర్వాత ప్రయోజకుడిగా మారాలి, గొప్పవాడుగా మారాలి, దేవుని సంఘాన్ని నడిపే దైవజనుడిగా మారాలి. ఆ తర్వాత ఈయన పరలోకానికి అర్హుడుగా మారాలి. ఆమేన్. సరే, అందరూ దేవానికి స్తోత్రం అని చప్పట్లు కొట్టండి. అందరూ ప్రభువానికి వందనాలు అని చెప్పండి. సహోదరుడా సహోదరి, ఆత్మ సంబంధమైన బంధుత్వము ఇది ఎవరికి తెలుస్తుందంటే ఆత్మీయముగా ఉండాలి అనుకున్న వారికే తెలుస్తుంది. ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందాలి అని అనుకున్న వారికే తెలుస్తుంది. తిమోతికి ఇవన్నీ నేర్పిస్తున్నాడు పౌలు గారు. నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ఆలోచన చేసుకో. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఆలోచన చెయ్యి. ఎన్నిసార్లు దేవుని సేవకుడు నేను మారు మనసు పొందమని చెబుతున్నాడు, ఎన్నిసార్లు హెచ్చరిక వస్తుంది, ఎన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చెయ్యి. ఇవన్నీ నువ్వు ఆలోచన చెయ్యి. సోదరుడా సహోదరి, ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఆలోచన చేయటానికి బదులుగా సాతానుడు నిన్నేం చేస్తాడంటే ఈ మాటలు వినకుండా మెల్లగా నిన్ను మత్తులోకి తీసుకెళ్తాడు. అది కూడా తెలుసు నాకు. జీవము కలిగిన మాటలు నువ్వు ఆలోచించుకొని నీ ప్రవర్తన మార్చుకోవలసిన మాటలు చెబుతూ ఉన్నప్పుడు మెల్లగా నిన్ను మత్తులోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు వాడి వశాన ఉన్నావు అన్నమాట. అందుకనే నిన్ను నీవు ఆలోచన చేసుకొని ఏంటా నా పరిస్థితి, ఎంతకాలం వచ్చి కూర్చొని వెళ్ళేది, దేవునికి నాకు ఆత్మ సంబంధమైన సంబంధం కావాలి కదా అనే ఆశ నీకు రావాలి. ఆమేన్. అందరూ చేతులెత్తి చప్పట్లు కొట్టండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి. మీ ప్రక్కన వాళ్ళతో ఆత్మ సంబంధమైన సంబంధం మనకు కావాలి అని చెప్పండి. ఆమేన్. చెప్పారా? చెప్పనోళ్ళు చేతులు ఎత్తండి. అందరూ చెప్పారు. సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. నీ ప్రక్కన కూర్చొని ఆత్మ సంబంధమైన సంబంధం కావాలని అడిగారే, వాళ్ళు నీకేమవుతారో చెప్పండి. ఇప్పుడు మీ చిన్నమ్మ, చిన్న లేకపోతే మీ అక్క, ఎవరో వాళ్ళు నీకు బంధువులు ఏమవుతారు? నీకు వాళ్ళు ఏమవుతారు? పిల్లరా, పౌలు గారు అంటాడు, ప్రభునందు మనమందరము సహోదరులము. ఆమేన్, ఆమేన్. ఏమైనా ఉంది బంధుత్వం? ప్రభునందు మనందరము సహోదరులము. ఆమేన్. ఎప్పుడైతే ఈ మనస్సుకు నువ్వు వస్తావో, ఎప్పుడైతే ఈ ఆలోచనలు నీకు వస్తాయో, ఎప్పుడైతే వీటిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావో నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆమేన్. మన ఆత్మలు వర్ధిల్లుతూ ఉంటాయి.
చూడండి, దేవుని వాక్యంలో ఏం ఆలోచించమంటున్నాడో. హగ్గయి గ్రంథం తీయండి. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చూసారా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఏం ఆలోచించాలి అని అంటే, మన ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలి. మందిరంలో మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో చెక్ చేయాలి. వాళ్ళు కూర్చోవలసిన స్థలంలో కూర్చోబెట్టాలి. మీ ప్రక్కనే ఉండాలి. దేవుని వాక్యం జరిగేటప్పుడు ఒక్క ఇంచు కూడా మీ పిల్లలు కూడా కదలకూడదు. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. ఇక్కడ కనబడకుండా దేవదూతలు మన మధ్య సంచరిస్తూ ఉంటారు. ఆ దేవదూతలు పరలోకా నుండి వస్తారు. పరలోకములో ఉన్న మర్యాద, పరలోకములో ఉన్న క్రమము, పరలోకములో ఉన్న ఆరాధన అక్కడ చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వాతావరణం అలాగే ఉండేలాగా నువ్వు ఆలోచన చేయాలి. నీ పిల్లల్ని కూడా నువ్వు పట్టించుకోవాలి. క్విక్. వాళ్ళను కూడా క్రమంలోనూ ఉంచాలి. నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. అక్కడేముందో చదవండి, 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. సోదరుడా, దేవుని సన్నిధికి ఏ టైంకి వస్తున్నావు? మొదటి ప్రార్థన చేసే టయానికి వస్తున్నావా? ఆలోచన చెయ్యి. పాటలు పాడే టయానికి వస్తున్నావా? ఆలోచన చెయ్యి. మెసేజ్ చెప్పేటప్పుడు వస్తున్నావా? ఆలోచన చెయ్యి. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. నువ్వు ఆలోచన చేసుకుంటే నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవదూతలు మన దగ్గరకు వచ్చి మనల్ని చూసి, ఆరాధన క్రమంగా ఉంది ప్రభువా, చిన్న పిల్లలు కూడా సైలెంట్గా దేవుని వాక్యం విన్నారు, హృదయమంతటితో ఆ ప్రజలు దేవుని ఆరాధన చేశారు అన్న రిపోర్టు దేవదూతలు వెళ్ళి దేవునికి చెబితే దేవుడు ఎంత సంతోషపడతాడండి. చప్పట్లు కొట్టండి అందరూ. అలాగూ మన ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోవాలి. అలాగే మోకాళ్ళ మీద ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుని పని వస్తే ఎంత హృదయం అంతటితో ఎంతవరకు దేవుని పని చేస్తున్నావు? పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథాన్ని ఎంతవరకు నువ్వు చదువుతున్నావు? ఎంతవరకు నువ్వు ధ్యానం చేస్తున్నావు? నువ్వు ఆలోచన చేసుకోవాలి. సోదరుడు, ఈ
పరిశుద్ధమైన దైవ సన్నిధి, ఈ పరిశుద్ధమైన వాక్యము నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ చేసే ప్రార్థనలు ఎందుకో తెలుసా? నీ స్థితిని మార్చి నీకు ఆశీర్వాదములు రావాలి అని దేవునికి పెట్టే మొరలు ఇవన్నీ. నీవు దేవుని ఆశీర్వాదాలు పొందటానికి అర్హురాలుగా నీ ప్రవర్తనను గూర్చి ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అందుకని అక్కడ 5వ వచనంలో చదువుతున్నావు, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నాను, దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచన చేసుకొనుడి. ప్రభువురా, నీవు దేవునిని ఎంతవరకు సంతోష పెడుతున్నావు ఆలోచన చేసుకో. దేవుని పనిని ఎంతవరకు చేస్తున్నావు ఆలోచన చేసుకో. దేవుని పనిలో ఎంత బాధ్యతగా ఉంటున్నావు ఆలోచన చేసుకో. దేవుని సేవా బాధ్యతలు వచ్చినప్పుడు ఎంతవరకు నిలబడి నమ్మకంగా చేస్తున్నావు ఆలోచన చేసుకో. దేవుని మందిరానికి ఎందుకు వచ్చామయ్యా మనమంటే, దేవుడు మనల్ని ఉండమన్నట్లుగా ఉంటున్నామా ఉండట్లేదా ఆలోచన చేసుకోవడానికి వచ్చాం. మనం టైంపాస్ కాదండి ఇక్కడ వచ్చింది. కాసేపు కూర్చొని వెళదామనే ఆ మనసుతో కాదు వచ్చింది. దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, నేను ఎలా ఉంటున్నాను ఆలోచన చేసుకొని సరి చేసుకోవడానికి మనం వచ్చాము. హగ్గై అంటున్నాడు, మీరు ఆలోచించుకోండి. మీకు దీవెనలు రావాలంటే, మీ కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలంటే, నువ్వు విత్తినది మంచిగా పండాలి అనంటే, నువ్వు తినేది నీకు ఆహారము బలముగా మారాలి అనంటే, నువ్వు చేసే కష్టము నీకు కలిసి రావాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే నిన్ను ఆలోచన చేసుకో. భోజనం చేసిన ఆకలి తీరక ఉందా? ఎందుకు అలా ఉంది? పంట వేసిన పంట సరిగా పండలేదా? ఎందుకు అలా పండలేదు? పని చేస్తున్నావు కలిసి రావట్లేదా? ఎందుకు అలాగ జరుగుతుంది? రోగాలు ఒకదాని తర్వాత ఒకటి, ఎవరికో ఒకళ్ళకి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక శోధన ఉంటుందా? ఎందుకు అలా జరుగుతుంది? నువ్వు బలహీనరాలు అయిపోతున్నావు, ఇంకా తగ్గిపోతున్నావు, ఎందుకు అలా జరుగుతుంది? ఏ శోధనలో పడ్డావు, ఏ పాపంలో పడ్డావు, ఏ రహస్య పాపం నీ జీవితంలో ఉండనిచ్చావు? దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటున్నావా, వ్యతిరేకంగా ఉంటున్నావా ఆలోచన చేసుకుంటున్నావా? ఓ మానవుండా నీ గతి ఏమౌను వినియునా, ఏమేమి చేయుచుంటివో యోచింపవిన. ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియునా. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా.
ప్రభునందు పిల్లరా, ప్రతిరోజు నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ రోడ్ల మీద చాలా వాహనాలు వెళుతూ ఉంటాయి కదా, బస్సులు, లారీలు, టిప్పర్లు చాలా వెళుతూ ఉంటాయి. ఆ వెళ్ళే ప్రతి వాహనానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ప్రతి బ్యాటరీ మీద నన్ను గమనించు, ప్రతిరోజు నన్ను గమనించు అని రాసి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయితే నీ బండి ఆగిపోతుంది. అందుకని నన్ను పట్టించుకో, జాగ్రత్తగా చూసుకో. నేను ఛార్జింగ్లో ఉంటేనే నీ బండి వెళ్ళేది. నేను డిశ్చార్జ్ అయ్యానో నీ బండి వెళ్ళదు. అది ఎంత పెద్ద బండి అయినా ఆగిపోతుంది. అందుకనే ప్రతిరోజు నన్ను గమనించు అని చెబుతూ ఉంటుంది ఆ బ్యాటరీ. అలాగే ప్రియులరా, దేవుని ఆశీర్వాదాలు నీ ఇంటి మీద అలాగూ కంటిన్యూస్గా వస్తూ ఉండాలి అని అంటే నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని పని చేస్తున్నావా చూసుకో. దేవునికి ఇస్తున్నావా లేదా చూసుకో. దేవుని సమయాన్ని దేవునికి గడుపుతున్నావా లేదా పరీక్షించుకో. ప్రతిరోజు క్వైట్ టైం దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతున్నావా, హరిబరిగా పరిగెత్తుతున్నావా పరీక్షించుకో. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే దేవుని ఆశీర్వాదాలు కంటిన్యూస్గా నీ ఇంటిలో కొనసాగుతూ ఉంటాయి. నువ్వు కానీ మర్చిపోయావో, దేవునికి ఇవ్వవలసిన టైము, దేవుని కొరకు చేయవలసిన పనులు ఆపేసుకున్నావో, అంతా నాదే అని పరిగెత్తుకుంటా ఉన్నావో, ఎక్కడో బ్రేక్ వస్తుంది, ఎక్కడో బ్యాటరీ అయిపోద్ది, ఎక్కడో బండి ఆగిపోద్ది. అందుకనే నువ్వు ఎంత బిజీ పర్సన్ అన్నావు కానీ దేవుని దగ్గర మాత్రం బిజీ అవ్వద్దు. ఆయన దగ్గర కనిపెట్టడం నేర్చుకో. దేవునికి ఏం చేస్తాడు, దేవునికి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. చూసారండి, ఏం చేయాలంట మనం? దేవుని క్రియలను ధ్యానించుము. అందరూ చెప్పండి బిగ్గరగా, చేయి పైకి లేపి అందరూ బిగ్గరగా చెప్పండి. దేవుని క్రియలను ధ్యానించుము. ఏం ధ్యానం చేయాలి? దేవుని క్రియలు, దేవుని కార్యాలు నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. నీవు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఎలాగూ సహాయం చేశాడో ఆలోచన చేస్తూ ఉండు. నువ్వు ఆపదలో ఉండి మొరపెట్టినప్పుడు ప్రభు నీకు ఎలాగూ సహాయం చేసి నిన్ను ఆ ఆపద నుండి తప్పించాడో నువ్వు దేవుని క్రియలో ధ్యానం చేస్తూ ఉండు. అనగా నీ మైండ్ ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలు, దేవుని కార్యాలు, నీ పట్ల, నీ ఆరోగ్యం పట్ల, నీవు రోగాల్లో ఉన్నప్పుడు ప్రభు నీకు ఎలాగూ సహాయం చేశాడో వాటిని గురించి నువ్వు ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తూ ఉండు.